गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। శ్రీరామ్ జై శ్రీకృష్ణ హిందూ బంధువులారా, మీ అందరికీ ఈ వీడియో ద్వారా నేను ఆర్ఎస్ఎస్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ మనము ఆర్ఎస్ఎస్ కన్నా ముందు మనం గుడిల గురించి మాట్లాడదాం. చాలామంది అంటే డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు కూడా గుడికి వెళ్ళినప్పుడు ఎంతో అంత హుండీలో వేయడం చూస్తుంటాం. అయితే ఇది ఎందుకు వేస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకుంటే కేవలం మన మంచి కోసమే, అంటే దేవుడా మరి నేను నీకు కానుకిస్తున్నాను, నన్ను మంచి దేవుడు, నన్ను కాపాడు, నాకు ఆరోగ్యమి, నాకు ఐశ్వర్యమి అన్న ఒక ఆలోచనతోని మనం హుండీలో డబ్బులు వేస్తున్నాం. అయితే హుండీలో డబ్బులు వేయడం ద్వారా ఆ డబ్బులు ఏమవుతున్నాయంటే మన ఆరోగ్యాన్ని కాపాడట్లేదు, మరియు ఆ డబ్బులు వెళ్ళేసి ఏ మస్జిద్కో లేకపోతే చర్చ్కో వెళ్తున్నాయి. ఇంకా ఆ డబ్బులతోనే మన పైన మనమే ట్యాక్స్లు వేయించుకుంటున్నాం. ఎగ్జాంపుల్గా ఏమైనా ఫెస్టివల్స్ వస్తే సమ్మక్క సారక్క ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, బస్సులలో ఎక్స్ట్రా ఛార్జ్ కట్టాల్సి వస్తుంది. ఇంకా అగరవగర చాలా ఉన్నాయి. ఇట్లాంటప్పుడు మనం హుండీలో డబ్బులు వేసి మనకేం లాభం? ఓకే, ఇప్పుడు ఆ డబ్బులని మనం ఏం చేద్దాం అనేది ఈ వీడియో ద్వారా చెప్తాను. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గురు పూజ ఉత్సవాన్ని చేస్తారనమాట. చాలా సిస్టమేటిక్గా, మేనేజ్మెంట్గా, ఇంత మంచి పీస్ఫుల్ డే ఉంటుంది ఆ రోజు. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, గురు పూజ ఉత్సవం. ఇది తెలియని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి స్వయం సేవక్ అంటే ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళే అతను ఎవరైనా ఉంటే అతను అడగండి, నేను గురు పూజ ఉత్సవానికి రావాలనుకుంటున్నాను, ఏ రోజు ఉంది చెప్పండి అని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు. అయితే ఈ గురు పూజ ఉత్సవం కూడా ఆ రోజే చేయరు, గురు పౌర్ణమి రోజే చేయరు. ఎందుకంటే వివిధ శాఖలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క డే చేసుకోవడం జరుగుతుంది. అట్లనే ఆదివారం, ప్రతి ఆదివారం కూడా అంటే ఒక ఫ్రీ డే ఉంటుంది కాబట్టి ఆ రోజు కలుసుకొని కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మీ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైనా ఆర్ఎస్ఎస్ కార్యకర్తని తెలుసుకోవడం ద్వారా గురు పూజ ఉత్సవం ఏ రోజు జరుగుతుందో తెలుసుకుంటారు. ఓకే, అక్కడికి వెళ్ళాలంటే మనం స్వయం సేవక్ అయి ఉండాలి. ఓకే, మీరు స్వయం సేవక్ అని మీ అంతలో మీరు అనుకోండి. ఇప్పుడు స్వయం సేవక్ అంటే ఏంటండి, మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి, మన పరివారాన్ని కాపాడుకోవాలి, మన తోటి హిందువులను కాపాడుకోవాలి, మన సర్వేజన సుఖినో భవంతు ఓవరాల్గా ఈ సిద్ధాంతంతో మనము ఉంటే మనం స్వయం సేవకే. ఓకే, ఈ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది కూడా, అంటే నాకు తెలిసి చాలామంది కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖకి అటెండ్ అవ్వచ్చు. మీరు ఒకసారి అటెండ్ అయినారంటే మీరు స్వయం సేవకే. ఎప్పుడో పోయినాను, అప్పుడో పోయినాను, ఇప్పుడు పోతలేను అవన్నీ అంటే పక్కన పెట్టేసి జస్ట్ మీ స్థానికంగా ఎవరైతే శాఖకి వెళ్తారో అతనితో మాట్లాడి ఈ గురు పూజ ఉత్సవంలో పాల్గొనండి. మీరు ఎక్కడైతే మన దేవుని హుండీలో డబ్బులు వేయాలనుకుంటున్నారో ఆ డబ్బులలో నుండి ఆర్ఎస్ఎస్కి మీ కానుక ఇవ్వండి. ఇది ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మీకు కావాల్సింది ఏంది? మీ ఆరోగ్యం. మీ ఆరోగ్యం బాగుండడానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది, పర్యావరణంలో కాపాడుతుంది. ఏమంటే ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చినప్పుడు దేశమంతటా ఇబ్బందులు పడుతుంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మన మాస్క్లు ఇవ్వడము, ఫ్రీగా ఇంటింటికి వెళ్ళి కొంచెం పప్పు దినుసులు తినడానికి ఇవ్వడము, పేదవాళ్ళకి రోడ్డు పైన వెళ్తే అక్కడ భోజనం తయారు చేసి ఇవ్వడము, ఇవన్నీ చేశారు. ఓకే, సో మనకు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఉంటారన్న ఆలోచనతో మనం వారికి కనిపిస్తాం. ఓకే, ఆరోగ్యం అయిపోయింది, పర్యావరణం అయిపోయింది, మరి మన ధర్మంని కాపాడుతుంది. మన ధర్మంని కాపాడుతుంది కూడా ఆర్ఎస్ఎస్. ప్రతి పండుగని వాళ్ళు ఘనంగా నిర్వహిస్తారు. మన పిల్లలు ఆ పండుగలో పార్టిసిపేట్ చేస్తే మన పిల్లలకి పండుగ యొక్క విధి విధానాలు తెలుస్తాయి. ఓకే, ఇంకా మన హిందూ ధర్మం కాపాడినప్పుడు మన హిందువులను కూడా కాపాడుతారు. ఎక్కడైనా హిందువులకి ఆపద వస్తే అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని తెలుసుకొని దానికి ఒక సొల్యూషన్ వెతుకుతున్నారు. అయితే ఇవన్నీ చేస్తున్న వారికి మనం సహకరించాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఎక్కడున్నా కూడా వారిని కాంటాక్ట్ చేసి వారి త్రూ మీరు ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ చెప్పినా కూడా అడ్రస్, ఇన్ కేసు వాళ్ళు రారు కూడా మీతోని సమ్ టైమ్స్, ఎందుకంటే వాళ్ళు ఇంకొక శాఖ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకో దగ్గర వెళ్ళాలన్నా కూడా మీ నియర్ బై అడ్రస్ అయితే ఇస్తారు. మీ నియర్ బై అడ్రస్కి ఆన్ టైం వెళ్ళండి. ఆన్ టైం వెళ్ళేసి ఈ గురు పూజ ఉత్సవంలో మీ తన్, మన్, ధన్ ఈ మూడు కూడా దానం చేయడం చాలా ముఖ్యం.
అయితే మీరు ఇచ్చే కానుక చిన్నదా పెద్దదా అని ఏమి ఉండదు, మీరు ఇచ్చిందే సరిపోతుంది. మీరు ఎంతనో ఇవ్వాలని ఆలోచించకండి, మీ మనస్ఫూర్తి ఎంత ఇచ్చినా అంతే సరిపోతుంది. ఇది వీడియో చేయడానికి కారణం ఏంటంటే అందరికీ అవగాహన కోసమే. ఇందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు లేకపోతే ఇంకా ఏదో మైండ్ సెట్ పెట్టుకొని ఈ వీడియోని చూడకండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు డబ్బులు అడగట్లేదు, కేవలం స్వయం సేవక్గా ఉన్న వారి దగ్గర నుండే వారు ఇష్టపూర్వకంగా తన్ మన్ ఈ రెండు ఇచ్చినా గొప్పవాళ్ళే. ధన్ అనేది అప్పటిదప్పుడు ఖర్చు అయ్యేది కాబట్టి అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే, కానీ దాని ద్వారా మనం వివిధ జిల్లాల నుండి గ్రామాల వరకు వెళ్ళడానికి వీలుంటుంది. స్వయం సేవకులు మనం ఇచ్చే డబ్బులు ఎప్పుడు ఖర్చు చేస్తారంటే కేవలం ఉత్సవాలు ఉంటాయి కదా, ఉత్సవాలప్పుడే ఖర్చు చేస్తారు. శాఖ నిర్వహించడానికి ఈ డబ్బులు యూజ్ చేయరు. 20 కిలోమీటర్ల దూరమైనా వెళ్ళి శాఖ నిర్వహించుకొని వస్తారు. వాళ్ళ సొంత బండిలో వెళ్తారు, సొంత పెట్రోల్ పోసుకొని వెళ్తారు, సొంతంగానే వెళ్ళి అక్కడ శాఖ నిర్వహించుకొని అక్కడ ఉన్నటువంటి పార్క్ లేదా గ్రౌండ్ లేకపోతే టెంపుల్ పరిధిలో వీరు శాఖ చేయడం మిగతా వాళ్ళు చూసి కూడా ఇది నేను కూడా చేయాలన్న ఆలోచన రావాలని వాళ్ళు 20, 50, 100 కిలోమీటర్లు కూడా వెళ్ళి శాఖ నిర్వహిస్తుంటారు. వీటికి ఉపయోగించారు మన డబ్బులు కేవలం ఉత్సవాలప్పుడు మరియు సంవత్సరానికి ఒకసారి శిక్షా శిబిర్లు ఉంటాయి అప్పుడు, అంతేగాని ఈ డబ్బులని వృధా చేయరు. మన డబ్బులు సేవా కార్యక్రమాలకే పనిచేస్తాయి. ఇది మీ అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మరి ఈ వీడియో నేను మీ అందరికీ పెట్టడం, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ బంధువులకి పంపించడం చేయడం ద్వారానే మన హిందువులలో ఐక్యత పెరుగుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయింది. మరి ఇప్పుడు మనం అందులో భాగస్వామ్యం అవుతున్నాం అంటే మనం అదృష్టవంతులం. మరి ఎవరెవరు శాఖకి వెళ్ళలేదో వాళ్ళు ప్రతి రోజు వెళ్ళండి, రోజు వెళ్ళని వాళ్ళు వారంకి ఒకసారి వెళ్ళండి, వారంకి వెళ్ళని వాళ్ళు నెలకు ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే మీ స్థానికంగా ఉన్న వాళ్ళతోనే మీరు పరిచయాలు చేసుకున్నప్పుడు మనం ఎక్కడో ఉన్న వాళ్ళతో పరిచయం చేసుకొని ఉపయోగం ఏంటి? నేను మళ్ళొకసారి అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను కామారెడ్డిలో మాచారెడ్డి అనే గ్రామంలో ఉంటాను. మాచారెడ్డిలో మన హిందువులు నాకు తెలియనప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న హిందువులని తెలుసుకొని ఏం లాభం? నాకు ఆపద వస్తే హైదరాబాద్ నుండి నా మాచారెడ్డికి వచ్చేవారికి ఎంత సమయం పడుతుంది? అందుకనే ఆపద అనేది కాదు, మంచి చెడులు ఏమున్నా కూడా మన హిందూ బంధువులతో మనం కలిసిమెలిసి ఉంటే ఎన్నో వాటికి మనకు సమాధానాలు దొరుకుతాయి. మనకు అతి అవసరమైనటువంటి వాటి గురించి చర్చించుకొని వాటిని సొల్యూషన్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి మన స్థానికంగా ఉన్నటువంటి హిందువులను కలవాలంటే మనం ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళాలి. మీ ఇష్టం, వారం, నెల, రోజు వెళ్ళినా పర్లేదు. ఓకే, సరే. ఈ వీడియో మీ అందరు షేర్ చేస్తారని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.